హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జీరా రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా క్విక్గా చేసుకోవచ్చండి. రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ జీలకర్ర, 6-7 ఎండుమిర్చి, కందిపప్పు 3 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా, 1 టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, ఆయిల్ 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ కొద్దిగా. ముందుగా కందిపప్పు, జీలకర్ర అలాగే ఎండుమిర్చిని ఒక అరగంట సేపు నాననివ్వాలండి. అలాగే ఇంకో బౌల్లో చింతపండును కూడా నాననివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అలాగే చింతపండును కూడా వాటర్ తీసి పక్కన పెట్టుకోండి. పేస్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోనే చింతపండు రసం, అలాగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర పేస్ట్, అలాగే అందులోనే టమాటో, ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ ఎంత కావాలో మన రసానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని చారుని బాగా మరగనివ్వాలండి. ఇది రెగ్యులర్గా మనం చేసుకునే చింతపండు చారులా ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చారు మరిగిన తర్వాత పక్కనే వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. అలాగే అందులోనే ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటమన్న తర్వాత అందులోనే ఇంగువ వేసుకోండి. ఈ పోపుకి కరివేపాకు, ఎండుమిర్చి ఇంకేం అవసరం లేదండి. ఆవాలు, ఇంగువ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న రసంలో వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీరా రసం రెడీ అయిపోతుందండి. ఇది రెగ్యులర్గా చేసుకునే రసంలా ఉండదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.